ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ యొక్క వీడియోలో మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి హబక్కూకు గ్రంథం బైబిల్ క్విజ్ని అయితే నేర్చుకుందాం. 20 ప్రశ్నలు 20 జవాబులు ఉంటాయి. మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని ఈ వీడియోలో టెస్ట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అనేక మంది ఈ యొక్క వీడియోని చూసి బైబిల్ నాలెడ్జ్ని పెంచుకుంటారు. మొదటి ప్రశ్న, హబక్కూకు ఎవరు? ఆప్షన్స్: రాజు, యాజకుడు, ప్రవక్త, శిష్యుడు. జవాబు ఆప్షన్ సి, ప్రవక్త. రెండవ ప్రశ్న, హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్స్: 2, 3, 4, 5. జవాబు ఆప్షన్ బి, 3 అధ్యాయాలు. మూడవ ప్రశ్న, హబక్కూకు దేవునిని ప్రధానంగా దేని గురించి ప్రశ్నించాడు? ఆప్షన్స్: పంటలు, అన్యాయం మరియు దుష్టత్వం, సంపద, ఆరోగ్యం. జవాబు ఆప్షన్ బి, అన్యాయం మరియు దుష్టత్వం. నాలుగవ ప్రశ్న, దేవుడు ఇజ్రాయేలును శిక్షించడానికి ఏ జనాంగాన్ని ఉపయోగిస్తానని చెప్పాడు? ఆప్షన్స్: ఐగుప్తీయులు, అష్షూరియులు, కల్దీయులు, ఫిలిష్యులు. జవాబు ఆప్షన్ సి, కల్దీయునులు లేదా బబులోనియులు. ఐదవ ప్రశ్న, నీతిమంతుడు తన విశ్వాసం వలన జీవించును అనే వాక్యం ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్స్: యెషయా, హబక్కూకు, కీర్తనలు, సామెతలు. జవాబు ఆప్షన్ బి, హబక్కూకు. ఆరవ ప్రశ్న, హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం నీతిమంతుడు దేని వలన జీవిస్తాడు? ఆప్షన్స్: బలము, ధనము, విశ్వాసము, జ్ఞానము. జవాబు ఆప్షన్ సి, విశ్వాసము. ఏడవ ప్రశ్న, హబక్కూకు దేవుని సమాధానం వినడానికి ఎక్కడ నిలిచాడు? ఆప్షన్స్: ఆలయంలో, కాపలా గోపురంపై, కొండపై, అడవిలో. జవాబు ఆప్షన్ బి, కాపలా గోపురంపై. ఎనిమిదవ ప్రశ్న, దర్శనాన్ని ఎలా వ్రాయమని దేవుడు చెప్పాడు? ఆప్షన్స్: రహస్యంగా, స్పష్టంగా, పలకలపై, పుస్తకములో మాత్రమే, ఇసుకపై. జవాబు ఆప్షన్ బి, స్పష్టంగా, పలకలపై. తొమ్మిదవ ప్రశ్న, హబక్కూకు 2వ అధ్యాయములో ఎన్ని అయ్యోలు ఉన్నాయి? ఓవ్స్. ఆప్షన్స్: 3, 4, 5, 7. జవాబు ఆప్షన్ సి, 5. 10వ ప్రశ్న, భూమి అంతటా యెహోవా మహిమను తెలుసుకొనును అనే భావం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: 1, 2, 3. లేదు. జవాబు ఆప్షన్ బి, 2. 11వ ప్రశ్న, హబక్కూకు 3వ అధ్యాయం ఏమిటి? ఆప్షన్స్: యుద్ధ కథ, ప్రార్థన మరియు స్తుతి గీతం, వంశావళి, చరిత్ర. జవాబు ఆప్షన్ బి, ప్రార్థన మరియు స్తుతి గీతం. 12వ ప్రశ్న, అంజూరపు చెట్టు పూయకపోయినా అనే ప్రసిద్ధ వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: 1, 2, 3. లేదు. జవాబు ఆప్షన్ సి, 3. 13వ ప్రశ్న, అంజూరపు చెట్టు పూయకపోయినా హబక్కూకు ఏమి చేస్తానని చెప్పాడు? ఆప్షన్స్: బాధపడతాను, పారిపోతాను, యెహోవాలో సంతోషిస్తాను, మౌనంగా ఉంటాను. జవాబు ఆప్షన్ సి, యెహోవాలో సంతోషిస్తాను. 14వ ప్రశ్న, హబక్కూకు గ్రంథం ప్రధాన సందేశం ఏమిటి? ఆప్షన్స్: యుద్ధం, విశ్వాసం మరియు దేవుని న్యాయం, వ్యవసాయం, రాజ్యం. జవాబు ఆప్షన్ బి, విశ్వాసం మరియు దేవుని న్యాయం. 15వ ప్రశ్న, హబక్కూకు ఎవరితో మాట్లాడాడు? ఆప్షన్స్: రాజుతో, దేవునితో, ప్రజలతో మాత్రమే, యాజకులతో మాత్రమే. జవాబు ఆప్షన్ బి, దేవునితో. 16వ ప్రశ్న, హబక్కూకు గ్రంథం పాత నిబంధనలోని ఏ విభాగానికి చెందింది? ఆప్షన్స్: ధర్మశాస్త్ర గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు, కీర్తనలు. జవాబు ఆప్షన్ బి, చిన్న ప్రవక్తల గ్రంథాలు. 17వ ప్రశ్న, హబక్కూకు చివరలో ఎవరిని స్తుతించాడు? ఆప్షన్స్: రాజును, ప్రజలను, యెహోవాను, సైన్యాన్ని. జవాబు ఆప్షన్ సి, యెహోవాను. 18వ ప్రశ్న, హబక్కూకు గ్రంథములో ప్రధానంగా ఏ గుణాన్ని బోధిస్తుంది? ఆప్షన్స్: కోపం, విశ్వాసం, భయం, గర్వం. జవాబు ఆప్షన్ బి, విశ్వాసం. 19వ ప్రశ్న, హబక్కూకు 3:19 ప్రకారం యెహోవా ఏమని చెప్పబడాడు? ఆప్షన్స్: నా రాజు, నా బలము, నా కోట, నా కాపరి. జవాబు ఆప్షన్ బి,
నా బలము. 20వ ప్రశ్న, లాస్ట్ వన్. హబక్కూకు గ్రంథం చదివిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటి? ఆప్షన్స్: కష్టాల్లో దేవునిపై విశ్వాసం ఉంచాలి, ధనాన్ని కూడబెట్టాలి, అందరితో పోరాడాలి, ఏది చేయకూడదు. జవాబు ఆప్షన్ ఏ, కష్టాల్లో దేవునిపై విశ్వాసం ఉంచాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వలన అనేక మంది ఈ యొక్క వీడియోను చూసి వారు కూడా విశ్వాసంలో బలపడతాడు, వారు కూడా విశ్వాసంలో బలపడుతూ బైబిల్ జ్ఞానంలో అభివృద్ధి చెందుతారని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.